భారతీయ చలనచిత్ర రంగ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే చూసిన తొలి తెలుగు చిత్రం దేవత. బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆ చిత్రాన్ని చూసి ఫాల్కే ఎంతో ప్రశంసించారు. అలాంటి మహనీయుని పేరు మీద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును 1975లో బిఎన్ రెడ్డి అందుకున్నారు. తెలుగువారిలో ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి అతనే. అంతేకాదు, బిఎన్ రెడ్డి 4 దశాబ్దాల సినీ సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1974లో ఆయన్ని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. బిఎన్ రెడ్డి 1908 నవంబర్ 16న కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లిలో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ఎరుకులమ్మలకు జన్మించారు. స్కూల్లో చదివే రోజుల్లోనే రంగస్థల ప్రవేశం చేసిన ఈయన ఠాగూర్ రాసిన ఆటమ్ ఫెస్టివల్ అనే నాటకంలో గాలిపటాలెగిరేసే కుర్రాడి వేషం వేశారు. ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ నటించిన సాక్రిఫైస్ నాటకంలోనూ నటించారు.